దత్తాత్రేయ స్వామియే నమః. క్రిందటి వారం మనం మొదటి అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఈ వారం గురుచరిత్రలోని 2వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రసన్నార్తిం హరం వందే స్మర్తుగామి సనోవతు. కథ ఆరంభమవుతోంది. స్వప్నంలో జడలు విభూతి పులులతో ధరించిన దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనస్సుపై చెరగరాని ముద్ర వేసుకున్నది. ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమైంది. అతడు కొద్ది దూరం వెళ్లేసరికి ఒక చోట కృపాకరుడు, ద్వంద్వాతీతుడుగా ఆయన ఒక యోగి పుంగవుడు కనిపించాడు. ఆయన పీతాంబరము, దానిపై పులి చర్మము, దేహమంతటా విభూతి, జడలు ధరించి ఉన్నాడు. ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించిన యోగియే. ఆయన దర్శనంతో నామధారకుడికి రోమాంచితమై కఠం గద్గదమై కన్నులు ఆష్పాలతో నిండాయి. అతడు పారవస్యంతో స్వామి, నేను నీ గురుని దర్శనం కోసం తపించి అది లభించకుంటే మరణించాలనుకున్నాను. కానీ స్వప్నంలో మీ దర్శనం అవగానే నా హృదయంలో సంతోషం ఉప్పొంగింది కనుక నా దుఃఖం పోగొట్టగలవారు మీరేనని స్పష్టమైంది. స్వామి, నాకు తల్లి తండ్రి భయహారకుడు పోషకుడు ఆచార్యుడు అన్నీ మీరే, వేరే దిక్కు లేదు. నా అదృష్టం వలన మీ దర్శనమైంది. మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు. ఆపత్ సమయంలో అందరూ వదిలిపెడతారు. సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు. ఇంతటి కష్ట పరిస్థితులలో నాకు మీరు లభించారు. యోగేశ్వర, అజ్ఞానమనే చీకటిని నశింపజేయగల జ్యోతిస్వరూపులు మీరు. నా పేరు నామధారక శర్మ. తమ పేరేమిటి, ఎక్కడి నుండి వస్తున్నారు, ఎక్కడికి వెడుతున్నారు అని అడిగాడు. ఆ యోగి ఇలా చెప్పారు. నాయన, ఎవరి భక్తులు తప్పక భుక్తిని ముక్తిని పొంది తీరుతారో, ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో అట్టి త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహస్వామి సరస్వతి శిష్యుణ్ణి నేను. ఆయనే సద్గురువు. తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలు సౌఖ్యాలు అనుగ్రహిస్తారు. నన్ను సిద్ధుడంటారు. లోకానుగ్రహార్థం భూలోక సురలోకాలలో తీర్థయాత్రలు చేస్తుంటాను. నామధారకుడు స్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను. మా వంశీయులందరూ ఆయన భక్తులే. అందువలనే నాకు ఆయన యందు భక్తి కలిగింది. నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తున్నాను. కానీ నేనెంత కష్టాలలో ఉన్నా, నేనెంత ఆయనను ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించలేదేమిటి? ఆయన నాపై ఆగ్రహించారెందుకు అని అడిగాడు. సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నారు. విప్రుడా, నేను చెప్పేది శ్రద్ధగా విని ఎప్పుడూ గుర్తుంచుకో. భక్తవత్సలుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు. అందులో ఎట్టి లోపమూ ఉండదు. ఆయన కృపకు పాత్రులైన వారికే కాక వారి వంశంలో కూడా ఎవరెవరికి ఎట్టి దైన్యము కలగలదు. ఆయనను సేవించిన నీ ధైన్యం పోలేదంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. నీ మనస్సులో ఆయనను సంశయించి ఉండాలి. అందువలనే నీకన్ని కష్టాలు వచ్చాయి. త్రికరణ శుద్ధిగా ఆయననే నమ్మి సేవించిన వారికి ఎట్టి కొరవా ఉండజాలదు. నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు. శ్రద్ధలేడు సంశయాత్మకుడు ఎవరి చేతను ఎన్నడూ అంగీకరింపబడడు. శ్రీగురుడు త్రిమూర్తి స్వరూపము. బ్రహ్మ విష్ణు రుద్రులు తమ భక్తునిపై కోపించిన సద్గురువు తన భక్తుని సునాయాసంగా రక్షించగలడు. కానీ ఆ సద్గురువే కోపిస్తే వానిని రక్షించగల వారెవరు? మరెవరూ లేరు. అయినా ఆయన ఎన్నడూ ఎవరిపైనా కోపించరు. అలాంటి శ్రీగురుణ్ణే శంకించేవాణ్ణి అనుగ్రహించేవారెవరు? అప్పుడు నామధారకుడు, స్వామి, సద్గురువు త్రిమూర్తి స్వరూపము ఎలా అయ్యారు అని అడిగాడు. సిద్ధుడు, మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒకప్పుడు అనేకమౌదుగాక అని సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యారు. అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనే సద్గురువుగా అవతరిస్తుంటాడు. అందువలన సద్గురువును తప్పక ఆశ్రయించాలి. శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వలన, అజ్ఞానం నుండి రక్షించడం వలన, జన్మ పరంపరలను నశింపజేయటం వలన గురువు సృష్టి స్థితి లయాలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపమయ్యారు అని చెప్పాడు. అంతట నామధారకుడు, స్వామి, దేవతలు కోపించినా సద్గురువు రక్షించగలరంటే అదెలా సంభవము? అందుకు తార్కాణమేమి? నా సందేహం తీర్చి నా మనస్సు స్థిరం ప్రసాదించండి అని వేడుకున్నాడు. సిద్ధుడు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు. నీవు బుద్ధిమంతుడవు, మంచి ప్రశ్న వేశావు. మొదట ఒక్కడుగానున్న పరమాత్మ తాననేకమవ్వాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయాశక్తి. మొదట ఆ నారాయణుడి నాభి నుండి ఒక కమలము, దాని నుండి బ్రహ్మ పుట్టాడు. అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలలో వివరింపబడిన రీతిన విశ్వమంతటినీ సృష్టించాడు. మొదట ఆయన బ్రహ్మ విష్ణువులైన సనక సనంద సనత్కుమారుల సుజాతలను, తర్వాత ప్రజాపతులైన మరీచి, అత్రి, అంగీరస, పులహ,
పులస్త్య, క్రతు, వశిష్ఠులను సృష్టించాడు. తర్వాత ముల్లోకాలను, దేవతలను, నానా విధములైన జీవరాశిని, మానవులను సృష్టించాడు. వారి వారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను నేర్పించారు. అలాగే 4 యుగాలను సృష్టించి క్రమ పద్ధతిన వాటిని భూమిపై ప్రవర్తింపజేశాడు. మొదటగా ఆయన సత్యమే ఆకారముగా కలిగి యజ్ఞోపవీతము, ఆభరణాలు ధరించి ఉన్న కృతయుగానికి భూలోకంలో 17,28,000 సంవత్సరాలు ప్రవర్తించి రమ్మని ఆదేశించాడు. జ్ఞాన వైరాగ్యాలు ఈ కృతయుగ లక్షణాలు. అది పూర్తయిన ఆయన దృఢమైన శరీరం కలిగి ఉండి చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించిన త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై 12,96,000 సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు. అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్రం ఎరిగి యజ్ఞ యాగాదులను సృష్టించారు. అటు తర్వాత బ్రహ్మ ఖడ్గము, మంచము, కోడు, ధనుర్బాణాలు ధరించి ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై 8,64,000 సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు. అందుకే ఆ యుగంలో శాంతి, ఉగ్రత్వము, దయ, కాఠిన్యము మొదలైన పరస్పర విరుద్ధములైన గుణాలతో మానవులు జీవించారు. అటు తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుణ్ణి పిలిచాడు. ఈ కలిపురుషుడు మలినుడు. తగవులంటే అతడికి ఎంతో ఇష్టం. కలి అంటేనే తగవు అని అర్థం. అతడు క్రూరుడు, వైరాగ్యమే లేనివాడు, పవిత్రత అంటేనే గిట్టనివాడు. అతడు తన ఎడమ చేతితో తన మర్మావయాన్ని, కుడి చేతితో నాల్కను పట్టుకొని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు. పిశాచ రూపం గల అతన్ని చూచి బ్రహ్మ నవ్వి వికృతమైన అతని చేష్టలకు అర్థమేమని అడిగాడు కలిపురుషుడు. నేను మానవులందరినీ కాముకులుగాను, జిహ్వచాపల్యం గలవారును చేసి వారు ఉత్తమగతి పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞ పూనాను. అదే నా ఈ చేష్టకు అర్థం అన్నాడు. అప్పుడు బ్రహ్మ అతనికి భూలోకానికి వెళ్ళి అక్కడ 4,32,000 సంవత్సరాలు అతని ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు. అప్పుడు కలిపురుషుడు భయపడి, స్వామి, నేను నిద్ర, కలహము, దుఃఖమంటే ఇష్టపడేవాణ్ణి, సిగ్గులేనివాడను, ఇతర వస్తువులను, స్త్రీలను అపహరించేవారును, దంభము, మాత్సర్యము గలవాడను, కొంగజపం చేసే దొంగ సన్యాసులను, నమ్మిన వారికి ద్రోహం చేసేవారు, ధర్మాచరణ అవసరమైన పదార్థాలను నాశనం చేసేవారు, స్త్రీపుత్ర ధన వ్యామోహంతో చిక్కినవారు, వేద శాస్త్రాలను నిందించేవారు, నీ శివకేశవులు వేరని తలచి వారిని దూషించేవారు, నాకెంతో ఇష్టులు, పుణ్యకార్యాలు చేసేవారు, ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు ఎందరో ధర్మపరులున్న భూలోకానికి నేనెలా వెళ్ళగలను? బ్రహ్మజ్ఞానులను, భక్తులను, చిత్తశుద్ధితో జపధ్యానాదులను చేసేవారిని చూస్తేనే భయంతో నాకు వణుకు పుడుతుంది అన్నాడు. అప్పుడు బ్రహ్మ, కలి, నీవు భూలోకంలో ధర్మమాచరించే వారిని విడిచిపెట్టి తదితరులతో అధర్మాన్ని అనుసరించే వారిని నిరోపరుచుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపజేయి. శివకేశవులొక్కరేనని తెలిసి పూజించే వారిని, తల్లి, తండ్రి, గురువులను సేవించే వారిని, కాశీలో నివసించే వారిని, గోవు, తులసి మొదలైన వాటిని పూజించే వారిని, వేద శాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది ధర్మమాచరించే వారిని నీవు పెట్టవద్దు. ప్రత్యేకించి గురు సేవయందు దీక్ష వహించిన వారిని, గురు భక్తులను నీవేమీ చేయలేవు. నీవు వారిని బాధించవద్దు. భూలోకంలో మిగిలిన వారందరూ నీవక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తింపజేయగలరు అని చెప్పారు. కలిపురుషుడు, స్వామి, గురువు అంటే ఎవరు? అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారే, అతని గొప్పతనం ఏమిటి అని అడిగాడు. బ్రహ్మ ఇలా చెప్పాడు. గురువు త్రిమూర్తుల స్వరూపము. ఆయనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అందువలన గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు తృప్తి చెందుతారు. గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ రక్షించలేరు. గురువు తన శిష్యునికి తత్వం ఉపదేశించి పాపము నశింపజేసి అతని యందు బ్రహ్మజ్ఞానం కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖం నుండి ధరింపజేస్తాడు. అలాగే గురువు సంప్రీతుడైతే త్రిమూర్తుల సంప్రీతులవుతారు. కానీ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ సంప్రీతులైనా గురువు సంప్రీతుడు కాకపోవచ్చు. కనుక ఎవడు శాస్త్రానుసారం గురువును సేవించి ఆయన ప్రీతికి పాత్రుడవుతాడో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు. అతనికి తీర్థయాత్రలు, వ్రతాలు, తపస్సు చేసిన ఫలితముగా గురుసేవ వలనే లభిస్తుంది. గురువు వలనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు, సదాచారము, సదసద్వివేకము, కర్మాచరణ, భక్తి, వైరాగ్యములు, ముక్తి కూడా లభిస్తాయి. గురువు లేనిదే మోక్షం లభించదు. కారణం, గురువు లేనిదే శాస్త్ర శ్రవణము, తత్వశ్రవణము లభించవు. అవి లభించకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు. శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు. శాస్త్రాలను సార్థకమైన రీతిన వివరించటం సద్గురువుకు మాత్రమే సాధ్యం. అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపము. సద్గురు సేవ వలన సర్వము సిద్ధిస్తుంది. అందుకు తార్కాణం చెబుతాను, విను. పూర్వం గోదావరి తీరంలో ఆంగీరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష పూనినారు. తపస్సులు ఉండేవారు. వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడనే ముని ఉండేవాడు. ఆయనకెందరో శిష్యులుండేవారు. ఒకసారి ఆయన తన శిష్యులు
భక్తి శ్రద్ధలను పరీక్షించదలచి అందరినీ పిలిచి ఇలా అన్నాడు. నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సుతో నశింపజేయకున్నాను. మిగిలిన కొంచెము అనుభవిస్తే కాని తీరదు. ఒకవేళ దానిని నా తపశ్శక్తితో పోగొట్టుకున్నా అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది. అందువలన నేను సర్వ పాపహరమైన కాశీనగరానికి వెళ్ళి ఆ కర్మక్షయం శేషం అనుభవించి దాన్ని నశింపజేసుకుంటాను. అక్కడ నా పూర్వ పాపాన్ని అనుసరించి గళత్కుష్ఠరోగిని, కుంటివాడిని, గుడ్డివాడిని అయి 21 సంవత్సరాలు కర్మఫలం అనుభవిస్తాను. అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలిగిన వారు మీలో ఎవరున్నారు? గురుసేవలో లోపమొస్తే ఏమి ప్రమాదమోనన్న భయంతో శిష్యులంతా మౌనం వహించారు. దీపకుడనే శిష్యుడు ఆయనను నమస్కరించి, స్వామి, మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు. కానీ మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను, అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ గురువు సంతోషించి, ఈ పాపం నేను అనుభవించవలసిందే, వేరొకరు అనుభవిస్తే తీరదు. రోగి కంటే అతని సేవ చేసేవారికే కష్టం ఎక్కువ. అందుకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అన్నారు. దీపకుడు అంగీకరించి గురువును కాశీకి తీసుకువెళ్ళాడు. అక్కడ వేదధర్ముడు మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుడిని పూజించాడు. అటు తర్వాత కంబలాశ్వత ప్రదేశములో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు. వెంటనే ఆయనకు గళత్కుష్ఠరోగము, కుంటితనము, గుడ్డితనము వచ్చాయి. ఆయన శరీరమంతా కుష్ఠరోగంతో కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది. దానికి తోడు మతిస్థిమతం కూడా తప్పింది. సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు. దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడిని విశ్వసించి నిత్యము ఆయన శరీరం శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి పెడుతుండేవాడు. ఆ ముని మాత్రం అతన్ని ఎన్నో రీతులా బాధిస్తుండేవాడు. అతడు మంచి అన్నం తెచ్చినా కూడా కొంచెమే తెచ్చాడని కోపించి మునిని దానిని నేలపై విసిరి కొట్టేవాడు. దీపకుడు ఎక్కువ భోజనం తెచ్చినప్పుడు ఆయన దానిని రుచి బాగా లేదని విసిరికొట్టి రుచికరమైన భోజనం తెచ్చిపెట్టమని వేధించేవాడు. ఒక్కొక్కప్పుడు ప్రేమతో, అబ్బాయి, నీవు ఉత్తమ శిష్యుడివి, నా కోసం నీవెంతో కష్టపడుతున్నావు అలా అని లాలించేవారు. కానీ మరుక్షణమే కోపించి, దుర్మార్గుడా, నీవు నన్నెంతో పీడిస్తున్నావు, నీవు వెళ్ళిపో, నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు, అందువలన ఈగలు నన్ను కుడుతున్నాయి, తోలకుండా చూస్తావేమి అని కసురుతాడు. దీపకుడు ఆ పని చేయబోతే ఆయన, దుష్టుడా, ఆకలితో నా ప్రాణం పోతున్నది, ఇంకా భిక్షకు పోయి అన్నం తీసుకురాలేదేమి అని తిట్టేవాడు, కొట్టేవాడు. దీపకుడు మాత్రం కొంచెం కూడా చలించలేదు. పాపము ఎక్కువగా ఉన్న వారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకొని దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు. గురువే సకల దేవతా స్వరూపమని నమ్మిన అతడు కాశీక్షేత్ర యాత్ర కూడా చేయక, అతడి దేవతలను కూడా దర్శించక గురుసేవలో లీనమయ్యాడు. అతడెవరితోనూ మాట్లాడేవాడు కాదు. తన శరీరంకి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు. ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతనిని గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు తన గురుదేవుని అనుజ్ఞ లేకుండా ఎట్టి వరము కోరలేనన్నాడు. తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరుకోవడం ఆయనకిష్టమేనా అని వేదధర్ముణ్ణి విచారించాడు. అప్పుడు ఆయన, ఏమిరా, నా సేవ చేయడం నీకంత కష్టంగా ఉందా? నా కోసం నీ వెట్టి వరాలను కోరనక్కరలేదు. వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరొక జన్మలో అనుభవించవలసి వస్తుంది, శాస్త్రం చెబుతోంది. కనుక నేను ఈ జన్మలో ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుని చెప్పాడు. విశ్వనాథుడు దీపకుని ద్వారా విషయం తెలుసుకుని నిర్వాణానికి వచ్చి దేవందరి సమక్షంలో విషయం విష్ణుమూర్తితో చెప్పాడు. విష్ణుమూర్తి ఆనందించి ఆ గురు శిష్యులను చూడడానికి వెళ్ళాడు. ఆయనను చూడగానే దీపకుడు నమస్కరించి, స్వామి, వరాన్ని కోరి మీకోసం తపస్సు చేస్తున్న వారికి ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేమి అని అడిగాడు. విష్ణుమూర్తి, నాయన, గురువును భక్తితో సేవిస్తూ నన్ను సేవించినట్లే అట్టి శిష్యోత్తమునకు నేను అధీనుడును. తల్లిదండ్రులను, విద్వాంసులను, విప్రులను, తపస్సులను, యతులను పూజించేవారు పతియే దైవమని విశ్వసించి అతనిని సేవించి పతివ్రతలు కూడా నన్ను సేవించేవారే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నాడు. దీపకుడు ఆయనకు నమస్కరించి, గురవే సకల దేవతా స్వరూపమని, సకల తీర్థ స్వరూపమని వేదాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. మీరిచ్చే వరం గురువు ఇవ్వగలడు గదా అన్నాడు. శ్రీమన్నారాయణుడు, మేమిద్దరము ఒకటే, మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో, నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ అధీనంలో ఉంటాను అన్నాడు. దీపకుడు, స్వామి, అలా అయితే నా గురుభక్తి నిరంతరము వృద్ధి చెందేలా అనుగ్రహించు అని కోరాడు. విష్ణువు సంతోషించి, నీవు గురుసేవ వలన తరించావు, నీవి లోకంలోనే బ్రహ్మానందము పొందగలవు. నీవెల్లప్పుడూ నీ గురుదేవుణ్ణి ఇలానే సేవిస్తూ ఉండు. వేదములు, వేదాంగాలు, వేదాంత వాక్యాలు అర్థం తెలుసుకొని గురవే పరమార్థమని
పరబ్రహ్మమని తెలుసుకొని గురువును ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు. నిరంతరము సద్గురువును సేవించిన వాడు కూడా లోకపూజ్యులే. త్రిమూర్తులమైన మా అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు. తర్వాత దీపకుడి సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగిందంతా చెప్పి దీపకుని గురుభక్తికి మెచ్చి, చిరంజీవ, నీవు కాశీలోనే నివసించు. అష్టసిద్ధులు నవనవ నిధులు నిన్ను సేవిస్తున్నాయి. నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు. కాశీ క్షేత్ర ప్రభావము తెలపటానికి, శిష్యుణ్ణి పరీక్షించడానికి, స్వధర్మాన్ని బోధించటానికి వేదధర్ముడు కుష్ఠరోగి వలె కనిపించాడేమో కానీ నిజానికి ఆయనకు పాపమెక్కడిది? ఆయన తన శిష్యులను ఉద్ధరించడంలో అమిత కుశలుడు, లోకప్రియుడు, జీవన్ముక్తుడు, ఆదర్శప్రాయుడైన ముముక్షువు. తన ప్రారబ్ధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలపటానికి, శిష్యుని భక్తికి, నిష్ఠ, ఓర్మిలను, విశ్వాసానికి పరీక్షించడానికి మాత్రమే కుష్ఠరోగగ్రస్తుడయ్యాడు. ఇటువంటి గురుసేవా వృత్తాంతాలు అనేకమున్నాయి. ఇవి చెప్పేవారికి దోషాలను, వినేవారి పాపాలను కూడా పోగొడతాయి. ఓ కలిపురుషుడా, కలియుగం ఆరంభమైన వలసి ఉన్నది కనుక నీవు భూలోకానికి వెళ్ళు, కానీ సద్గురు భక్తుని నీవు కంటితోనైనా చూడవద్దు సుమా అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు. అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు. గురువు యొక్క మహిమ ఇంతటిదని చెప్పడానికి వీలవుతుందా? నామధారక, ఎవరు సాత్వికమైన ఓరిమిని పొంది దృఢభక్తితో, దైవాన్ని భక్తితో సద్గురువుని భజిస్తారో వారు తప్పక కృతకృత్యులవుతారు. కాబట్టి నీవు పరమ శ్రేయస్సు కోరితే నిస్సంశయంగా శ్రద్ధాన్వితుడై నరదేహంతో అవతరించిన శ్రీ గురువుని సేవించు అని సిద్ధుడు చెప్పాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః.